చిరంజీవి మరియు డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన కొత్త సినిమా మెగా 158 ప్రస్తుతం టాలీవుడ్లో ఒక పెద్ద హైప్గా మారింది. విభిన్న రకాల అంచనాలు, బరిభారమైన ఫ్యాన్ బేస్ ఆసక్తితో ఈ ప్రాజెక్ట్ గురించి సమాజ మాధ్యమాల్లో, మీడియా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ చిత్రం చిరంజీవి నటనకు, బాబీ కొల్లి దర్శకత్వంలో రెండోసారి కలయికగా భావిస్తూ చాలా మంది అభిమానులు భారీ ఎంటర్టైన్మెంట్ మరియు మాస్ యాక్షన్ ప్యాక్ కథ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్ యొక్క అధికారిక పూజ పండుగ త్వరలో జరగనుందని, మార్చి చివరి వారం లేదా స్పష్టంగా ప్రకటించే తేదీ ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు అని అనేక ఇండస్ట్రీ ఫార్వర్డ్ సంఘటనలు సూచిస్తున్నాయి. ఉత్సాహభరితమైన శైలి, అంచనాల బ్యాగులతో మెగా 158 కోసం రూపొందుతున్న వాతావరణం ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును పొందింది. చిరంజీవి అభిమానులు తమ అభిమాన హీరోకు సమకాలీన యాక్షన్, ఫోక్ సెట్ పాటలో కనిపించే అవకాశాన్ని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక బాబీ కొల్లి పిచ్చెక్కిచ్చే దృష్టాంత డైరెక్టరియల్ స్టైల్తో అందించిన పూర్వపు పనులు, వాల్తేరు వీరయ్య వంటి కూడా ఫ్యాన్స్ మైండ్లో మంచి గుర్తింపును సృష్టించాయి. కథ, లైగ్రవెల్స్ మరియు ఇతర కళాకారులతో సంబంధిత అధికారిక ప్రకటనలు ఇంకా క్లియర్గా వెలువడకుండా ఉన్నప్పటికీ చెర్రీ, బాబీ కొల్లి కాంబో మరో భారీ పాన్ ఇండియా హిట్ను ఇస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. పూజా కార్యక్రమం వేడుక తర్వాతే రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 2 నుండి ప్రారంభం అవుతుందని సంబంధిత వర్గాలు ప్రకటిస్తున్న సంకేతాలు సోషల్ మీడియా, టాలీవుడ్ వార్తా ఛానల్స్లో వైరల్ అయ్యాయి. తద్వారా ఈ ప్రాజెక్ట్కు ముందు నుండే భారీ హైప్ దొరికింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం తెలుగులో ప్రేక్షకుల్ని మళ్ళీ థ్రిల్ పరుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి మరియు బాబీ కొల్లి జంటగా మరోసారి సినిమా చేయడం. వారి కృత జోడి వాల్తేరు వీరయ్య ఫ్లాప్ కానీ పెద్ద విజయం సాధించిన విషయం. ఈ సినిమాకు ముందు అంచనాలు గణనీయంగా పెరిగాయి. ఫస్ట్ లుక్ విడుదలతో, రక్తంతో మరియు గొడ్డలితో ఉన్న పోస్టర్ ఈ సినిమా కేవలం థ్రిల్లర్ మాత్రమే కాకుండా మాస్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ కావచ్చని సంకేతం ఇస్తోంది. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం విశేషం. అతని సంగీతం ప్రత్యేకంగా యాక్షన్ సన్నివేశాలను మరింత పవర్ఫుల్గా మార్చేలా ఉంటుంది. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకుల్ని సస్పెన్స్లో ఉంచే విధంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో ఉన్న సౌండ్ డిజైన్, సంగీత సమ్మేళనం సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది. ఇది భారీ స్క్రీన్ ఆడిటోరియంలో మరింత ఫుల్ ఎక్స్పీరియన్స్ను ఇవ్వగలదు. కథనం పట్ల కూడా అభిమానుల్లో ఉత్సాహం ఎక్కువ. మూవీ ఫస్ట్ లుక్ చూస్తే కథలో యాక్షన్, డ్రామా మరియు థ్రిల్ ఎలిమెంట్స్ను మిశ్రమంగా ఉంటాయని స్పష్టంగా కనిపిస్తోంది. చిరంజీవి పాత్ర ఒక సాహసోపేతమైన మాస్ ఎపియల్ ఉన్న రోల్ అని తెలుస్తోంది. అలాగే బాబీ కొల్లి సపోర్టివ్ మరియు పాజిటివ్ విభిన్న పాత్రలో కనిపించనుంది. దర్శకుడు, కథానాయకుల మధ్య కెమిస్ట్రీని బలపరిచేలా చిత్రీకరణ పద్ధతులు ఉండటం సినిమా ఓవరాల్ ఎపియల్ని మరింత పెంచుతుంది. ముఖ్యంగా ఈ సినిమా మాస్ ప్రేక్షకుల కోసం దృష్టి పెట్టి రూపొందించబడింది. ఎఫెక్టివ్ యాక్షన్ సీన్స్, మ్యూజిక్, స్టైలిష్ పోస్టర్లు, అలాగే చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్ ఈ సినిమాకు పెద్ద బాక్సాఫీస్ హిట్ అయ్యే అవకాశాన్ని పెంచుతున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ పై విశేషంగా పెట్టుబడి పెట్టి ప్రమోషన్, మార్కెటింగ్ కూడా హై ప్రొఫైల్లో ఉంచింది. ప్రేక్షకులు, అభిమానులు ఇలా ఒక మాస్ ఎంటర్టైనర్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నందున రిలీజ్ అయ్యే సమయానికి పెద్ద క్రేజ్ ఏర్పడనుంది. రాత్రి నిశ్శబ్దంలో గుండా ప్రతిదీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ప్రతి చెట్టు కొమ్మల కదలికలో, ప్రతి రాయి వెనుక క్షోభ వెన్నుపైకి ఎగురుతోంది. ఇంత నిశ్శబ్దం అనే అట్టహాసంలో దాచిన ఒక ప్రాచీన రహస్యం లాంటి వాసనను ఇచ్చింది. గోడలపై ఉన్న రక్తపు రేఖలు కేవలం గతం కాక ఈ క్షణంలోనే నిదర్శనం. ప్రతి రేఖ ఒక కథ చెబుతోంది. వీర యోధుల త్యాగం, రణభూమిలో ఎగిసే అగ్ని మరియు మనసుకు భయంకరమైన ప్రశ్నలు. ప్రతి వెలుగులో కదిలితే అది ఇలా చెబుతుంది: ఈ నేల, ఈ రాత్రి ఎప్పుడు మర్చిపోలేని సంగ్రామానికి సాక్షి. ప్రతి గాలికుండంలోని అగ్ని కదిలిస్తోంది. దుమ్ము, పొగ, చెట్ల లొంపుల మెలికల మిశ్రమం ప్రతి సంపులో ఒక కథను రాసింది. ఈ ప్రదేశం కేవలం గోడలు మరియు శిలలతో పరిమితం కాదు. అది మన ఊహాశక్తిని పరీక్షించే మరికొత్త ప్రపంచం.
ప్రతి క్షణం, ప్రతి రేఖ, ప్రతి శబ్దం ఒక అడ్డంకిని దాటాలని మనసుకు పలుకుతోంది. గ్రామం నిన్నటి నుంచి బలి తీసుకున్న బాధతో నిండిపోయింది. పాడైన వనాలు, చెదిరిన పొలాలు, రోడ్లపై విరిగిన గోడలు, ప్రతి దృశ్యం ఒక భయం కలిగించే సత్యాన్ని చెబుతోంది. చిరు దృఢ సంకల్పంతో ఆ గ్రామానికి చేరుతాడు. ప్రతి అడుగులో గ్రామస్తుల నిస్సహాయం ఉంటుంది. చిరు కంటిలో వెలుగు, ఒక సమర్థవంతమైన నిర్మాణాత్మకమైన కాంతి. అతడు ఖడ్గం పట్టుకొని ముందుకు అడుగు పెడతాడు. పొలాల మధ్యలో, చెట్ల మధ్యలో గ్రామాన్ని కాపాడడానికి ఎలాంటి ప్రమాదాలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వనపాట్లు, పగల్హోరు మరియు గడ్డి మిగిలిన పాత రహదారులు అతని దిశను నిర్దేశిస్తున్నాయి. తానున్న గ్రామం భవిష్యత్తును రక్షించడానికి చిరు ప్రతి దృశ్యాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. అతని దృష్టి భయాన్ని కాదు, కానీ ధైర్యాన్ని ప్రతిబింబిస్తోంది. గ్రామస్తులు అతని చుట్టూ నిలిచి తాము ఎదుర్కొన్న కష్టాలను ఒకసారి మర్చిపోయి కొత్త ఆశతో ముందుకు సాగుతారు. ఆ వెలుగుతో చిరు ఒక సైన్యాన్ని వలె గ్రామానికి నూతన జీవం పునరుద్ధరించడానికి సిద్ధమవుతాడు. చిరు శిక్షణ ప్రారంభమవుతోంది. సూర్యోదయంతో పాటు మాస్ సాహసభరిత రీతిలో అతను తన శరీరాన్ని పరిపూర్ణ స్థితిలోకి తీసుకువెళ్తున్నాడు. ప్రతి కాలు, మోకాలు మరియు ఛాతీ కష్టపడి కదులుతున్నాయి. కత్తులు అతని చేతిలో మెరిసిపోతూ గాలి కడుతూ అతని సమన్వయాన్ని, వేగాన్ని, శక్తిని చూపిస్తే ప్రతి మూట, ప్రతి పయనం, ప్రతి కత్తితో అతని గతానికి చేసిన ప్రతీకార శ్రద్ధగా మారుతోంది. ఈ దృశ్యం మాస్ బ్యాక్గ్రౌండ్ సంగీతంతో పెంచబడుతోంది. ప్రతి బీట్తో చిరు కొత్త స్థాయికి చేరుతున్నాడనే భావన వ్యక్తమవుతోంది. తర్వాత బాణాలను వదిలే శిక్షణలోకి మారుతాడు. లక్ష్యాలు నేరుగా అతని కళ్ళ ముందు ఉంచబడి ఉంటాయి. చిన్న ముడతలు, లక్ష్యాలు మరియు దూరం పెరుగుతున్న బోర్డులు. ప్రతి బాణం వదిలినప్పుడు అది గాలి ద్వారా గాలి చీల్చుతూ లక్ష్యాన్ని నొక్కుతోంది. అతని ప్రతిభ, స్థైర్యం మరియు ధైర్యాన్ని స్పష్టం చేస్తోంది. విఫలమైన ప్రతి ప్రయత్నం కూడా అతని అంకిత భావాన్ని తగ్గించదు. అది అతన్ని మరింత శిక్షణలోకి ప్రేరేపిస్తోంది. ప్రతి దశలో అతని శక్తి మరియు నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. తర్వాత చిరు తన దళాల్ని శక్తిని ఇస్తాడు. అతను సాధారణ వ్యాయామాల నుండి యుద్ధ స్టిమ్యులేషన్ వరకు వారికి కొత్త స్థాయికి చేరుస్తాడు. ప్రతి దళ సభ్యుడు అతని ప్రేరణలో, అతని ధైర్యంలో మారిపోతూ తన్నంతైన శక్తిని బయటకు తెస్తాడు. ఈ దృశ్యం దళానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. సమష్టిగా వారు మరింత బలంగా, సమర్థవంతంగా మరియు చతురంగా రాక్షసులపై దాడి చేయడానికి సిద్ధమవుతారు. మాస్ బ్యాక్గ్రౌండ్ సంగీతం క్రెసెంట్లోకి వెళ్ళి దృశ్యాన్ని గమనించదగిన ఎత్తుని ఇస్తోంది. ప్రేక్షకులను చిరు మరియు అతని దళాన్ని ఎదురుచూసే అగ్నిపర్వం భావనను కలిగిస్తోంది. ఈ కొత్త చిత్రం ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ ద్వారా అంచనాలు పుంజుతూ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రంగులు, స్టైల్ మరియు పోస్టర్లో చూపిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల మనసును ఆకట్టుకునేలా డిజైన్ చేయబడ్డాయి. ఫ్యాన్స్ కోసం ఇది ఒక సూపర్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీని అందించగలదని భావించవచ్చు. చిరంజీవి, బాబీ కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం భారీ విజయాన్ని అందించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్పై అభిమానుల అంచనాలు మరింతగా పెరిగాయి. ఆ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎపియల్ మరియు స్టైల్ వైబ్ ఇప్పుడు ఈ కొత్త చిత్రంలో కూడా చూడగలమని భావిస్తున్నారు. తాజాగా చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారి దర్శకత్వంలో టాలీవుడ్లో రీజనల్ ఇండస్ట్రీ హిట్ను అందుకున్నారు. ఈ హిట్ ఆయన కెరియర్లో మరో మైల్ రాయిగా భావించబడుతోంది. ఈ విజయంతో ఆయన కొత్త చిత్రాలపై ప్రేక్షకులకు ఆశలు మరియు ఆతృత మరింతగా పెరిగింది. ప్రస్తుతంగా చిరంజీవి మల్లెడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు మల్లెడి వశిష్ఠ తన ప్రత్యేకమైన స్టైలింగ్, విజువల్ నెరేషన్ మరియు మాస్ టచ్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ కోసం మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఈ కలయిక కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా పోస్టర్, చిరంజీవి బాబీ జంట, విజయాల నేపథ్యం మరియు నూతన దర్శకుని విశిష్ట శైలి అన్నీ కలిసి హైలీ యాంటిసిపేటెడ్ మాస్ ఎంటర్టైనర్గా అనిపిస్తోంది. ప్రేక్షకులు, ఫ్యాన్స్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.